హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా నా బర్త్డే అయితే అయిపోయింది. నా బర్త్డేకి మేము ఏమేమి తిన్నామనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా అయితే రెస్టారెంట్కి పోవడం ఈ ఇయర్ కొద్దిగా పక్కన పెట్టాం. సో రెస్టారెంట్ కాకుండా ఇంటికే తెచ్చుకొని తిన్నామని ప్లాన్ చేసాం, అది కూడా రెస్టారెంట్లో. సో ఫైనల్గా ముందుగా వచ్చేసి మా అమ్మకి తీసుకున్నాము. ఓన్లీ వెజ్ మాత్రమే తినద్ది మా అమ్మ. సో లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా అలానే చెప్పుకుంటాను, చూడండి. సో ఇక మాకు బాగా దగ్గరలో ఉండేది ఒక్క నార్మల్ రెస్టారెంట్, అది వచ్చేసి సేలం రెస్టారెంట్. సో ఇక్కడికి వచ్చేసి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము, మరికొన్ని ఏమో ఇంకో షాప్లో చేసాం. మొత్తంగా 3 షాపులకి వెళ్ళాము. మా అమ్మకి ఏంటంటే ప్యూర్ వెజ్ పెట్టేసాం, మాకు వచ్చేసి ఫుల్ నాన్ వెజ్. ఒక గ్రిల్ ఫుల్గా తీసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక ఎలాగో చికెన్ మొత్తం తీసుకున్నాం కాబట్టి ఇంకా మిగతా అన్ని ఐటమ్స్ ఉండేది మేము ముగ్గురమే. సో మా ముగ్గురికి తగ్గట్టు తీసుకోవాలి కదా, మరీ ఎక్కువ తీసుకుని వేస్ట్ అయిపోకూడదు కదా అని ఇలాగా ఫుల్ గ్రిల్ ఒక చికెన్ బిర్యానీ, అలానే 2 కుష్కా, అలానే చికెన్ కబాబ్ పీసెస్, అదేందో 5 పీసెస్ ఇచ్చి బుజ్జి 150 తీసుకున్నారు ఫ్రెండ్స్. సో ఇక వీటిలో కూడా ఒక చికెన్ బిర్యానీ ఫుల్ బాక్స్ మిగిలిపోయింది. సో ఎప్పుడు తెచ్చుకున్నా అదేంటో కానీ ఒక బాక్స్ మాత్రం మిగిలిపోతుంది. ఇది కామన్గా జరుగుతూ వస్తుంది. సో ఇక మా అమ్మ దానికి వస్తే బటర్ నాను, అలానే మా అమ్మకి స్పెషల్గా పన్నీర్ మసాలా అయితే తీసుకున్నాము. సో ఫైనల్గా ఇలా అయితే నా బర్త్డే రోజు ఫుల్గా తినేసాం. ఇవి ఒకటి సేలం, ఒకటి చార్మినార్. మా అమ్మ ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి సో మా ఏరియాలో ది ఫేమస్ హోటల్ వచ్చేసి చపాతి. ఫుడ్ అయితే సూపర్గా ఉంటుంది ప్యూర్ వెజిటేరియన్కి.